ఎందుకంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనకి ఏపీ టెట్ నుంచి అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అండ్ మనం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియో లాస్ట్లో మీకు నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, అండ్ అప్డేట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయండి, మీరు ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏపీ టెట్ 2024 అప్లై ఆన్లైన్. మనం ఈ నోటిఫికేషన్ వచ్చేసి అప్లై ఆన్లైన్, మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ఏపీ టెట్ అని అయితే అంటారు. అండ్ అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో అయితే నేను ఫుల్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 8/2/2024 అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద కండక్టింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ AP TET 2024. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏపీ టెట్ అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, అంటే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎవరికైతే సరిపోతాయో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి అని అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ చూడండి, మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళు అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 750 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా ఎవరైనా సరే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అదేంటంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ కూడా మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, దేని ద్వారానే మీరైతే ప్రతి ప్రాసెస్ ఆన్లైన్లోనే అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది 8/2/2024 అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మనకి ఇందాకే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. అంటే మనకి టుడే నుంచే స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ కూడా 18/2/2024. మనకి 10 days అయితే టైం ఇచ్చారండి, ఎందుకంటే ఎలక్షన్స్ అనేది దగ్గర రావడం జరిగిందండి. కాబట్టి డేట్స్ అనేవి ఎక్కువ టైం అయితే మనకి ఉంచరు. కాబట్టి మీరు ఎగ్జామ్ డేట్స్ కానీ ఏవైనా సరే మీకు వెంటనే వచ్చేస్తుంటాయి. మీరు ఎప్పుడప్పుడు అప్డేట్లో అయితే ఉండండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. బట్ పేమెంట్ మోడ్కి సంబంధించి 8/2/2024 నుంచి 17/2/2024 వరకు మనకి టైం అయితే ఇచ్చారు. అండ్ మార్క్ టెస్ట్ డేట్స్ కానీ, హాల్ టికెట్ డౌన్లోడ్ డేట్స్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ అయితే 23/2/2024 అయితే వస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 27 నుంచి 9వ తారీఖు 3వ నెల వరకు అయితే మనకి కండక్ట్ చేస్తామని అయితే రెడ్ మార్క్ అండర్లైన్ చేసి మరి ఇచ్చారు, ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎగ్జామినేషన్ కీ కానీ, లేదా మెరిట్ ఫైనల్ లిస్ట్ కానీ, లేదా సెకండ్ ఎగ్జామినేషన్ కానీ సంబంధించి రిజల్ట్ కానీ ప్రతి డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి, మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనకి మ్యాక్సిమం ఎలక్షన్స్ ముందు అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ సెక్టర్స్లో మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ క్లియర్గా అన్ని క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ అప్డేట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. నేను అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అండ్ వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే మనకి ఇంకా ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వలేదు. బట్ ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే మనకి 6100 వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. అండ్ ఏపీ టెట్కి సంబంధించి మనకి ఇంకా అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మీరైతే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ లింక్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేసినాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఏ విధంగా ఏంటనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా మనకి సైట్లో అయితే ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో. మీరు అక్కడ అప్డేట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిలబస్ కానీ, లేదంటే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి రెడ్ మార్క్ అండర్లైన్ చేశాం కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అంటే మీ మొబైల్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరైతే అక్కడ అప్డేట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ చెక్ చేసుకోవాలనుకుంటారో
ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా ఓపెన్ అవుతుందో మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను, చూడండి. మనకి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే డైరెక్ట్ తీసుకువెళ్తుంది ఏపీ టెట్కి సంబంధించి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సిలబస్ కానీ, పేమెంట్ కానీ, షెడ్యూలేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. అఫీషియల్ వెబ్సైట్ అంటేనే అది. మీరైతే అక్కడ అప్డేట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసాలనుకుంటున్నాను. ఎవరికైతే ఇంకా నోటిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను ఆ గ్రూప్స్లో అయితే అందిస్తాను, బికాజ్ ఆఫ్ మనకి ఆన్లైన్ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.